హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్కి. ఈ వీడియోలో మీతో ఒక చాలా బాగా పనిచేసే ఇంటి చిట్కా షేర్ చేస్తుంది. ఇది మీ తల నుంచి పాదాల వరకు మూసుకుపోయిన అన్ని నరాలను తెరిచి రక్త ప్రసరణను బాగా చేస్తుంది. పాదాల అరల్లో వచ్చే మంట, చేతుల అరల్లో మంట, వాపు, అలసట, పాదాల గట్టిపడటం ఇవన్నీ తగ్గిస్తుంది. ఈ చిట్కా చాలా సులభం, చవకైనది కూడా. చాలామంది ఇది సులభంగా ట్రై చేయగలరు. మన దేశంలో పాదాల్లో మంట, వాపు, జలదిరింపు, బరువుగా అనిపించడం, గట్టిపడటం లాంటి సమస్యలు చాలా సాధారణంగా ఉన్నాయి. ఇవన్నీ ఒకే కారణంతో వస్తాయి. అవి రక్త ప్రసరణ బలహీనమవ్వటం, నరాల్లో అడ్డంకులు రావడం. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కా మీ శరీరంలోని అన్ని మూసుకుపోయిన నరాలను తెరుస్తుంది, రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, పాదాల వాపు, మంట తగ్గిస్తుంది, కాలు పిక్కలు గట్టిపడటం, నొప్పి తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వాత దోషాన్ని కూడా సరిచేస్తుంది. మీరు గమనించి ఉంటారు, సాయంత్రం అయితే పాదాలు బరువుగా అనిపిస్తాయి. రాత్రి నిద్రపోతుంటే అరల్లో నిప్పులా మంట, సూదులు పొడుస్తున్నట్టు నొప్పి, చీలమండల్లో వాపు, నడవడానికి ఇబ్బంది, జలధరింపు వస్తుంది. చలికాలంలో ఇవి మరింత ఎక్కువ అవుతాయి. అప్పుడేం చేస్తాం? స్ట్రైట్గా నొప్పి మాత్రలు తీసుకుంటాం. షాపుకి వెళ్ళి బ్రదర్ నొప్పి టాబ్లెట్ ఇవ్వు అని తీసుకుని మింగేస్తాం. కానీ ఫ్రెండ్స్, ఆ మాత్రలు నొప్పిని కొద్దిసేపు మాత్రమే అణిచివేస్తాయి. అసలు కారణాన్ని తాకవు కూడా. అసలు సమస్య రక్త ప్రసరణ నెమ్మది అవ్వటమే. ఆయుర్వేదంలో దీన్ని వాత పెరగటం అంటారు. సైన్స్లో మైక్రో సర్క్యులేషన్ తక్కువ అంటారు. పేరేదైనా పెట్టుకోండి, ముఖ్యమైన విషయం మాత్రం మీరు సరైన చిట్కా ఉపయోగిస్తే రిలీఫ్ వస్తుందా లేదా అనేదే. నేను పూర్తి ధైర్యంగా చెప్తున్నా, ఈ చిట్కా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, అరే న్యాచురల్ విషయాలతోనే ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది, రక్త ప్రసరణ పెంచుతుంది, పాదాల క్రాంప్స్ తగ్గిస్తుంది, చలికి వచ్చే వాపు, నొప్పి తగ్గిస్తుంది. చాలామంది పేషెంట్స్ ఇలా అంటారు, రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చి ఇది ట్రై చేస్తే అలసట పూర్తిగా తగ్గిపోతుంది అని. అంతేకాదు, పాదాల నుంచి వచ్చే దుర్వాసన కూడా పోతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది, పగిలిన పాదాలు మృదువుగా సాఫ్ట్గా మారతాయి. ఇంత బాగా వర్క్ అవుతుంది ఈ చిట్కా. ఆయుర్వేదం ప్రకారం పాదాలు మన శరీరంలో వాత సెంటర్లు. చలిగాలి, స్ట్రెస్, బలహీనమైన ప్రసరణ వల్ల వాత పెరుగుతుంది. ఈ చిట్కా శరీరంలో పేరుకుపోయిన వాతను తగ్గిస్తుంది. అందుకే నమ్మతనం, చలికి గట్టిపడటం, మంట లాంటి వాత సమస్యలకు ఈ చిట్కా సూపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. మొదటిది, యూట్యూబ్ ఇప్పుడు నోటిఫికేషన్స్ సరిగ్గా పంపటం లేదు. కొత్త వీడియో వచ్చినా మీకు తెలియదు, మిస్ అవుతుంది. అందుకే నా రిక్వెస్ట్, యూట్యూబ్ యాప్లో సబ్స్క్రిప్షన్స్ ట్యాబ్కి వెళ్ళి మా ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. నేను రోజు విడిచి రోజు ఉదయం 7:30 కొత్త వీడియో పెడతాను. నోటిఫికేషన్ మీద ఆధారపడకండి, మీరే చూసుకోండి. ఇక మెయిన్ టాపిక్కి వద్దాం. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది, దీనిలో ఏ ఏ వస్తువులు ఎంత మోతాదులో వాడాలి, ఇది ఎందుకు ఇంత బాగా వర్క్ అవుతుంది, ఈ అన్ని విషయాలను ఇప్పుడు స్పష్టంగా, సులభంగా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపికగా చూడండి. ఈ చిట్కాలో మనకు కావాల్సింది చాలా సింపుల్గా 3 వస్తువులు మాత్రమే. అవి: 1 వెచ్చని నీరు, 2 భీమ్సేని కపూర్. ఇది చాలా ముఖ్యం, సాధారణ కపూర్ కాదు, భీమ్సేని తీసుకోవాలి. ఇది ఎక్కువ శుద్ధంగా, బలంగా పనిచేస్తుంది. 3 అర్ధ నిమ్మకాయ. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అంటే, ముందుగా 3 నుంచి 4 లీటర్ల వెచ్చని నీరు తీసుకోండి. నీరు చాలా వేడిగా కాకూడదు, చల్లగా కాకూడదు. మీ పాదాలు సుఖంగా తట్టుకోగలిగేంత వెచ్చగా ఉండాలి. అంటే పాదాలకు తేలిగ్గా వేడి అనిపించాలి, సికాయించినట్టు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న బకెట్ లేదా టబ్లో ఈ వెచ్చని నీటిని పోసుకోండి. 1 నుంచి 2 చిన్న ముక్కలు భీమ్సేని కపూర్ తీసుకుని నీటిలో వేసి బాగా కరిగించండి. చాలా ఎక్కువ వేయకండి, ఎక్కువైతే చర్మం మీద దురద, ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
తర్వాత అర్ధ నిమ్మకాయని పిండి రసాన్ని కూడా ఆ నీటిలో కలపండి. ఇప్పుడు ఈ నీటిలో 2 పాదాలను బాగా ముంచి సుఖంగా కూర్చోండి. 10 నుంచి 15 నిమిషాలు అలా రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే పాదాల్లో రక్త ప్రసరణ వేగంగా అవుతుంది, నరాలు రిలాక్స్ అవుతాయి, నొప్పి గట్టిపడటం, జలధరింపు, మంట, వాపు ఇవన్నీ చాలా త్వరగా తగ్గుతాయి. మనసు కూడా శాంతంగా అవుతుంది. రాత్రి గాఢమైన నిద్ర కూడా బాగా వస్తుంది. ఈ చిట్కాని రోజు రాత్రి నిద్రపోయే ముందు కొద్దిసేపు కాళ్ళు ముంచి ట్రై చేయండి. మరీ ఎక్కువ బలంగా పనిచేయాలనుకుంటే కొన్ని ఆప్షనల్ ఐటమ్స్ కూడా జోడించవచ్చు. సైటికా నొప్పి, నరాల నొప్పి, మోకాలి నొప్పి ఎక్కువగా ఉంటే 1 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ లేదా సైంధవ లవణం లేదా వాముని 1 గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని ఈ టబ్లో కలపండి. ఇలా చేస్తే నరాల నొప్పి, సైటికా, మోకాలి నొప్పిలో ఇంకా బాగా రిలీఫ్ వస్తుంది. న్యూరోపతి అనగా పాదాల అరల్లో ఎక్కువ మంట, జలధరింపు ఉంటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా జోడించవచ్చు. ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే, లేకపోతే ఏమీ కాదు. సాధారణ ఫార్ములాతోనే కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆప్షనల్ ఐటమ్స్ వేస్తే ఇంకా కొంచెం ఎక్కువ పవర్ వస్తుంది, అంతే. ఈ చిట్కాని మొదట 7 నుంచి 10 రోజులు రోజు ట్రై చేయండి. ఈ 10 రోజుల్లోనే మీ సమస్యలో చాలా భాగం తగ్గిపోతుంది. అనంతరం అవసరమైతే రోజు కాకుండా 1 రోజు గ్యాప్ ఇచ్చి, అంటే వారానికి 3 రోజులు కంటిన్యూ చేయవచ్చు. ఒక చిన్న ప్రో టిప్: ఈ ఫుట్ సోక్ తర్వాత పాదాల అరలకు కొద్దిగా వెచ్చని నువ్వుల నూనె వేసి లైట్గా మసాజ్ చేస్తే మోకాలి నొప్పి, మంట, సైటికా సమస్యల్లో ఇంకా బాగా రిలీఫ్ వస్తుంది. టైం ఉంటే ఈ స్టెప్ కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ చిట్కా ఎక్కువగా ఈ సమస్యలకు సూపర్గా పనిచేస్తుంది. పాదాల్లో మంట, తేలికపాటి న్యూరోపతి, రక్త ప్రసరణ తక్కువగా ఉండటం, చలికి పాదాలు గట్టిపడటం, రోజంతా అలసిపోయిన పాదాలు, తేలికపాటి మోకాలి గట్టిపడటం, సైటికా, నరాల నొప్పి, మజిల్ బ్లాకేజ్. కానీ ఇది ఏ సమస్యలకు పూర్తి క్యూర్ కాదు అని కూడా తెలుసుకోవాలి. తీవ్రమైన డిస్క్ బల్ట్, బలమైన నరాల ఒత్తిడి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మెనిస్కస్ టియర్, లిగమెంట్ ఇంజరీ ఇలాంటి సీరియస్ సమస్యల్లో రిలీఫ్ తప్పకుండా ఇస్తుంది. కానీ అసలు సమస్య మూలాన్ని తొలగించలేదు. అలాంటి సమస్యలకు డాక్టర్ సలహా, ఫిజియోథెరపీ లేదా అవసరమైతే ఇతర ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయాలి. కాబట్టి ఈ చిట్కా ఎక్కడ బాగా పనిచేస్తుంది, ఎక్కడ తక్కువ పనిచేస్తుందో ముందుగానే తెలుసుకుంటే మీ అంచనాలు సరైనవిగా ఉంటాయి, నిరాశ కూడా రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ పాదాలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో, ఏం బాధిస్తుందో కామెంట్లో చెప్పండి. మీ మనసులో ఏ సందేహాలైనా అడగండి. భవిష్యత్తులో ఏ టాపిక్ మీద వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్లతో షేర్ చేయండి. పాదాల నొప్పి, వాత దోషం, నరాల బ్లాకేజ్తో బాధపడే వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ హెల్తీగా ఉండండి. కీప్ వాచింగ్.